ఈ ఊరికి చేసేది ఏముందండి? ఇంకోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, అది జగన్ గారికి తెలవట్లేదా పీపీపీ విధానం అని చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా పీపీపీ విధాన్ని హాస్పిటల్ ఎక్కడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వలేదు పీపీపీలో. చెప్పండి. ఏ అయినా ఇస్తారండి, కొన్ని ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఓట్లు కట్టాలి. ఓట్లు అనేది ఏంటి? టూరిజంకి సంబంధించింది. టూరిజంలో ఇస్తారు పీపీపీకి. నువ్వు ఉండగా ఇవ్వలేదా బీచ్లో? మీ మాంగారు ఉండగా కూడా బీచ్లో ఇచ్చారు కదా పీపీపీలో. పీపీపీలో కొన్ని నడితే లాభం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మరి పీపీపీ మంచిదే అయితే పీపీపీలో మంగినప్పుడు బీచ్లో ఇచ్చినటువంటి ఎన్ని కూడా మీ మాంగారు ఉండగా ఇచ్చిన ఎన్ని పడుకున్నాయి? ఏమన్నా ఒకటి ఉందా? ఎందుకు లేదు? వాడికి లాభం వస్తే చేస్తాడు, లాభం రాస్తే పక్కన పారేస్తాడు. టూరిజంలో ఇచ్చేది అంటే మోకాలకి బోడిగుండికి మోకాలకి ముడేసినట్టు ఎట్లా అంటాడు ఎవడో. రాజశేఖర రెడ్డి గారు ఏ వ్యవస్థని పీపీపీ ఇచ్చాడు చెప్పను. టూరిజం ఇస్తే ఏంటిది? ఏంటండి టూరిజం ఇస్తే ఏంటి? 104 ఇస్తే ఏంటి? 104లో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా 108 ఇంప్లిమెంట్ చేసినాయి ఇదే పీపీపీ విధానంలో. అద్భుతంగా పనిచేసినాయి. వాళ్ళు 108 కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది? ఎంతసేపులో వస్తుంది? ఆ మధ్య మంత్రిగా ఉండి కులరవీంద్ర ఇప్పుడు కాదు, ఎప్పుడు చంద్రబాబు ఉన్నా ఇంతే. 108 పడుకోవటమే. ఎవడెవడికి వాళ్ళకి ఇస్తారు, పిఏలకి వాళ్ళకి ఇస్తారు. ఇది వ్యాపారం కింద. కులరవీంద్ర గారు కారు తిరగబడింది పాపం. ఎందుకు తిరగబడిందో తెలియదు. నడిచేది కారు తిరగబడింది 2014-19 మధ్యలో. 108లో వెళ్ళాడా? 108 రాలా. ఎప్పుడు ఇంత వీళ్ళ పరిస్థితి నిర్వీర్యం చేయడం వ్యవస్థలన్నీ కూడా. చంద్రబాబు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు సార్. రోడ్లు కూడా పీపీపీ విధానంలో వచ్చినాయి, అలాగే మెడికల్ కాలేజీ కూడా అలాగే వస్తాయి. దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఢిల్లీ, గుజరాత్లో కూడా పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీ జరుగుతున్నాయి. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతాను. ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు, కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు, రోడ్డు వేస్తారు, దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారండి. ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి. చదువుకి వెళ్తే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తావు. అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి. నువ్వు చేసేది ఏముంది? అన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు? తప్పుకో. ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని. నేను అడుగుతున్నానండి, 2,66,600 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు, ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాను. జీతాలు కూడా నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈ 2,66,600 కోట్లు ఏం చేసావు? 18 మాసాల్లో 2,66,600 కోట్లు అప్పు చేసావు కదా. శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాను. ఈ 2,66,600 కోట్లు దేనికి ఇచ్చావనేది అన్నీ డబ్బుకే కదా, కమిషన్లకే కదా, మొత్తం కమిషన్లకే కదా ఇచ్చేది. రైస్ మిల్లుల దగ్గర 10%, కాంట్రాక్టుల దగ్గర 6 నుంచి 8%, అన్నీ బిల్లు పేమెంట్లు ఇవే కదా, మొత్తం అంతా డబ్బులు ఇవ్వటమే కదా. చివరికి అమరావతి అనేటువంటి రాజధానిని
ఈ రాష్ట్ర ప్రజలకి మెడకు ఒక గుదిబండిలాగా తయారు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. రైతుల్ని మోసం చేస్తాడు, అమరావతి రైతులను మోసం చేసి మళ్ళీ ఇంకొక 20 అంటాడు, ఇంకొక 30 అంటాడు, ఇంకొక 50 అంటాడు. అంటే ఇంకొక 100 కాదు 1000 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సరిగ్గా లేనటువంటి రాష్ట్రంగా మిగిలేది కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపం వల్లే జరుగుతుందని కూడా మనకు కళ్ళకి కనపడుతుంది. ప్రజా దర్బార్కి వచ్చాడేంటి? ప్రజాదర్బార్లో ఇప్పుడు మాట్లాడాడు సార్. ఎన్నాళ్ళైంది ఊరు ఎమ్మెల్యే గారు బందరొచ్చి మళ్ళీ 2 వారాల నుంచి ఇప్పుడు చేస్తాను సార్ ప్రజాదర్బార్లో. ప్రజలు ఉంటున్నారా దర్బార్లో, కార్యకర్తలు ఉంటున్నారా? కాదండి, ప్రజలు ఉంటున్నారా కార్యకర్తలు ఉంటున్నారా? కార్యకర్తల దర్బార్ అది, ప్రజల దర్బార్. కార్యకర్తలు కూడా వెళ్తలా. సార్ ఇంకో చిన్న డౌట్ మామూలు ఆఖరి నారా లోకేష్ గారు వస్తేనే కార్యకర్తలు వెళ్ళలేదు. సాక్షాత్తు నారా లోకేష్ వస్తే బందర్లో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళా. ఇంకే ఉన్నాడు ఈయన దర్బారు పెడితే. ఈయనేదో ఈయన ఆస్తులు చూసుకుంటాకి, మిల్లు ఎంతవరకు అయింది చూడటానికి, ఇంకో మిల్లు ఆడుతుందా లేదా చూడటానికి, బందరకోటలో బిల్డింగ్ అయిందా లేదా, మార్కెట్లో కాంప్లెక్స్ అయిందా లేదా, లేకపోతే వ్యాపారస్తులతో ఎవడన్నా బతిమాలి ఆడిని సంతకాలు పెట్టించి రోడ్డు వైడనింగ్ ఒప్పిద్దామా, లేదా కొత్తగా ఏమైనా ఆస్తులు కొందామా, సుల్తాన్ నగరం అది మన గొల్లపాలెంలో లేఅవుట్ ఎప్పుడు చేద్దాం, ఇంకేమన్నా భూమి అమ్మేది ఉందా, ఇంకెక్కడన్నా కొందామా, ఈ గోల్ తప్పితే ఎమ్మెల్యే రోజు బందర్లో ఉండాలి కదా, ఉంటున్నారా అని అడుగుతున్నాను. పొద్దున్న చూసి వెళ్ళాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఆ మధ్య ఇప్పుడు భార్య గారని చూసింది ఆవిడ శ్రీమతి గారు కూడా, ఇప్పుడు అది కూడా లేదనుకుంటా. తిరుపతి లెటర్ కావాలంటే పెద్దవాడు వెళ్ళాలంటున్నారు. ఆఖరికి బందర్లో వాళ్ళు తిరుపతి లెటర్ కావాలంటే అక్కడికి వెళ్ళాలంట. అంటే ఆయన గురించి మనం మాట్లాడుకున్నా ఊరికే ఉపయోగం లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఈ టర్మ్లో ఉండటం వల్ల ఊరికే ఉపయోగం లేదు, మనకేం ఉపయోగం మాట్లాడుకోవటం వల్ల.